మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా డైలీ మా వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అందరికీ ఎవరైతే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే న్యూ సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ చేయడం మర్చిపోదండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయడం మర్చిపోదండి. లేకపోతే మీ రివ్యూ లేకపోతే మీ వ్యూస్ ఎలా ఉందన్నా కనీసం కామెంట్ చేయండి. నైస్ అనొచ్చు, లేకపోతే ఇక్కడ డౌట్ ఉందనేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు మీరు వాచ్ చేశారనుకోండి, మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తారు, ఇది డౌట్ ఉందని. అంటే ఆల్రెడీ నేను వీడియోలో దాన్ని చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు VmsTechno తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు జియోమీ రెడ్మీ ఎంఐ ఇయర్బడ్స్ అన్బాక్స్ చేస్తున్నాను. దీన్ని మోడల్ చూస్తే మనము చూడండి ఇలా వచ్చింది. ఇది ఈ డివైస్ అనేది ఇలా ఉంది, కేసింగ్ అంతా. దీని ఫీచర్స్ వచ్చేసి మ్యూజిక్ ప్లే అవుతుంది, ఇంకా కాలింగ్ ఫంక్షనాలిటీ ఉంది, మల్టీ కాలింగ్ ఫంక్షనాలిటీ ఉంది, అలాగే వాయిస్ సపోర్ట్ ఉంది. ఏదంటే ఒక వాయిస్ అనేది మనము సిగ్నల్స్ ఇస్తున్నాం కదా, అది గూగుల్ ఏజెంట్కి కనెక్ట్ అయిపోయి ఆ నుంచి వాయిస్ సిగ్నల్స్ కూడా ఇది క్యాచ్ చేస్తుంది. ఇది 12 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అనేది వస్తుంది. ఇంకా దీని ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసి 1.5 అవర్స్ ఛార్జింగ్ టైం అనేది తీసుకుంటుంది. ఇంకా ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఇది మ్యాక్సిమమ్ 2-3 అవర్స్ వరకు మనకు ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అదే కేసింగ్లో పెట్టుకొని వింటే ఇంకా ఎక్కువ టైం అనేది చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్బాక్స్లోకి చూద్దాము. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ మనకొక రెడ్మీ కేసింగ్ ఇచ్చారు, దీంట్లో ఇయర్ పాడ్స్ ఉన్నాయి. ఇంకా దీని ఛార్జింగ్ ఇయర్ కప్స్ ఉంటాయి కదా, ఇయర్ కప్స్ కూడా ఇచ్చారు, దీని ఇయర్బడ్ కప్స్. ఇంకా ఒక యూజర్ మాన్యువల్ అనేది ఉంది. చూడండి, డివైజెస్ మనకి ఇలా వచ్చాయి. ఇది ఫస్ట్ టైం కనెక్ట్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ టైం ఒక టూ సెకండ్స్ పాటు క్లిక్ చేస్తే రెండు సింకప్ అయిపోతాయి. ఇక్కడ వైట్ కలర్ బటన్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ రెండు అనేది సింకప్ అయిపోతాయి. మనకి ఇక్కడ మనము ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేయాలని చూస్తే ఆల్రెడీ నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది వెంటనే కనెక్ట్ అయిపోయింది. చూసారు కదా, చాలా ఫాస్ట్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీరు బ్లూటూత్ పెయిరింగ్ది కూడా చూడొచ్చు మనము. సో ఇప్పుడు నేను సాంగ్స్ అనేది ప్లే చేస్తాను, చూడండి. బై డిఫాల్ట్ సింగిల్దే చూపిస్తుంది పెయిర్ అయినట్టు, అంటే రెండు పెయిర్ అయిపోయినాయి, కానీ సాంగ్స్ మాత్రం ఒక బడ్ నుంచి వస్తున్నాయి. సో మనం ఇయర్ బడ్ నుంచి రాలేదో దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే దీంట్లో కూడా సాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూడండి, సాంగ్స్ కూడా నేను వినిపిస్తున్నాను లైట్గా చూసా. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింకప్ చేయడానికి మనం ఒక రెండు ఇయర్బడ్స్ని ఒక 3 సెకండ్స్ వరకు ప్రెస్ చేసి ఉంచితే మనకు సౌండ్ కూడా వినపడుతుంది. ప్రెస్ అయినట్టుగా, అంటే సింకప్ అయినట్టుగా మనకు సౌండ్ కూడా వినపడుతుంది. ఇంకోటి వచ్చేసి మీకు ఇక్కడ బటన్స్ చూడండి, బటన్స్ వినిపిస్తున్నాయి కదా, అంటే ఇది నెక్స్ట్ సాంగ్ ప్లే చేయడానికి. చూడండి, వాయిస్ కూడా యాక్టివేట్ అయిపోయింది. నేను డబుల్ క్లిక్ చేసేసరికి వాయిస్ కూడా యాక్టివేట్ అయిపోయింది. చూడండి, నేను సింగిల్ క్లిక్ చేస్తున్నా ఇప్పుడు, మళ్ళీ వాయిస్కి యాక్టివేట్ అయిపోయింది ఇది.
సాంగ్స్ అనేది ప్లే అవుతున్నాయి. డబుల్ క్లిక్ వచ్చేసి వాయిస్ యాక్టివేట్ అయిపోతుంది. ఒకసారి మనము యూజర్ మాన్యువల్ అనేది చూద్దాము. చూడండి దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది. ప్రోడక్ట్ రివ్యూ, కేసింగ్ గురించి ఇచ్చారు. మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది దీనికి. సి టైప్ అనేది రాదు, ఇది ఒక డ్రాబ్యాక్ ఇక్కడ. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న పిన్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఛార్జింగ్ అనేది అవుతుంది. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా లెఫ్ట్ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, మల్టీ ఫంక్షన్ బటన్స్ అన్నారు. అంటే ఏంటంటే చూడండి, ఇండికేటర్ చూపిస్తుంది, మైక్రోఫోను, ఇంకా మైక్ ఇక్కడ ఉంది. ఇయర్ బడ్స్, ఛార్జింగ్ కాంటాక్ట్ పాయింట్స్ అవి. ఇంకా చూడండి ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు దీంట్లో. ఇంకా ఛార్జింగ్ అనేది ప్రొటెక్టివ్ ఫిల్మ్ అనేది ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ దగ్గర, అది తీసేసి మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఉంది కదా, కొత్త వాటికి అలానే వస్తుంది కదా, తర్వాత తీసేసి మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఈ ప్రొటెక్టివ్ ఫిల్మ్ అనేది తీసేసి. ఇంకా టర్నింగ్ ఆన్ చూడండి, ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ 1 సెకండ్, ఇండికేటర్ టర్న్స్ వైట్. ఎప్పుడైతే మనము 1 సెకండ్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఆన్ అవుతుంది. టర్నింగ్ ఆఫ్ సేమ్, ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ 5 సెకండ్స్, ఇండికేటర్ ఈజ్ రెడ్ ఫర్ అబౌట్ 2 సెకండ్స్, అప్పుడు టర్న్ ఆఫ్ అయిపోయింది అనేది మీనింగ్. ఇంకా కనెక్షన్ చూడండి, కనెక్షన్ ఏంటంటే వెయిట్ ఫర్ 2 to 3 సెకండ్స్ ఫర్ ద ఇయర్బడ్ టు ఆటోమేటిక్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్. ఫస్ట్ ఏమవుతుందంటే ఇవి కేసింగ్లో నుంచి తీసేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత రెండు అనేది సింకప్ అవుతాయి 2-3 సెకండ్స్కి. మనకి సౌండ్ కూడా వినపడుతుంది. ఆ తర్వాత అనేది మనము బ్లూటూత్ ఎనేబుల్ చేసిన తర్వాత మన డివైస్లో అనేది ఇయర్బడ్స్ ఎస్ అనేలాగా చూపిస్తుంది. ఆ తర్వాత మనము కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, స్విచ్ బిట్వీన్ సింగిల్ అండ్ డ్యూయల్ ఇయర్బడ్ వెన్ బోత్ ఆర్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ దే ఆర్ ఇది డ్యూయల్ బడ్. ఓకే, రెండు కనెక్ట్ అయిన తర్వాత మనకు సౌండ్ వస్తుందని చెప్పా కదా, అప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనము పేర్ అయిన తర్వాత బ్లూటూత్ అనేది ఆటోమేటిక్గా రెండిట్లో నుంచి వచ్చేస్తుంది మనకి. ఇంకా ప్లే ఫంక్షనాలిటీ అవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే పాస్ ప్లే అవుతుంది. టర్న్ ఆన్ వాయిస్ వచ్చేసి డబుల్ ప్రెస్ ఇచ్చారు. ప్రెస్ వన్ హోల్డ్ వచ్చేసి కాల్ రిజెక్టింగ్కి. ఇట్లా స్విచ్ బిట్వీన్ ఇయర్బడ్స్ అండ్ డివైస్ డ్యూరింగ్ ఏ కాల్, ప్రెస్ అండ్ హోల్డ్ మల్టీ ఫంక్షన్ బటన్ ఫర్ 1 సెకండ్ టు స్విచ్ బిట్వీన్ ద ఇయర్బడ్స్ అండ్ ఫోన్. అట్లా చూడండి, గేమింగ్ మోడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. స్పెసిఫికేషన్స్ కానీ ఓకేనా. దీని స్పెసిఫికేషన్స్ కూడా మనకు వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ వరకు. అంటే బ్లూటూత్ అనేది మన ఫోన్కి బ్లూటూత్ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, 10 మీటర్స్ రేంజ్ వరకు కూడా వస్తుంది. అంటే 10 మీటర్స్ అనేది ఇది ఐడియల్గా తీసుకుంటారు. అంటే ఇన్ బిట్వీన్ ఫోన్కి ఇయర్బడ్స్కి ఏ విధమైన అంటే అబ్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు, వాల్స్ అలా ఉండకూడదు. అంటే ఓపెన్ స్పేస్లో ఉన్నప్పుడు 10 మీటర్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే చాలామంది ఇప్పుడు 10 మీటర్స్ కొంచెం వేరే రూమ్కి వెళ్ళిన వెంటనే రావడం లేదు, ఇది బాగలేదు అనేసి అనుకుంటారు కదా. కానీ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఐడియల్ రేంజ్ అనేది ఇస్తారు. ఐడియల్ రేంజ్ ఏంటంటే మన ఫోన్కి ఇయర్బడ్స్కి ఏ విధమైన అడ్డంకి అనేది ఉండకూడదు. అంటే కరెక్ట్గా ఓపెన్ స్పేస్ అనేది ఉండాలి. దాన్ని ఐడియల్ రేంజ్ అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి. ఇంకా ఛార్జింగ్ వచ్చేసి 5 volts 100 mAh పెట్టచ్చు. ఇంకా బ్లూటూత్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగానే ఉంది. కానీ దీనికన్నా బోట్స్ ఇయర్బడ్స్ ఇంకొక 500 పెట్టుకుంటే మనకి మంచి ఇది ఇంకా టచ్ మోడల్ వస్తుంది. టచ్ మోడల్ ఇంకా మన లైట్స్ కూడా మనకి క్లియర్గా అర్థమైపోతాయి, ఏ ఫంక్షనాలిటీ జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. కానీ వాయిస్ క్వాలిటీ అనేది మనకు మీ యూజెస్ని బట్టి వాయిస్ క్వాలిటీ బాస్ అనేది కూడా చాలా బాగుంది. ఇంకా మైక్ ఫంక్షనాలిటీ కూడా చాలా బాగుంది, కాలింగ్ ఫెసిలిటీ కూడా. ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇది యాజ్ పర్ యూజర్ గైడ్ ఏం చెప్పారంటే, ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఈ ఇయర్బడ్స్ని దీంట్లో కేసింగ్లోకి పెట్టేస్తే ఇవి స్లీప్ మోడ్కి వెళ్ళిపోవాలంటే బ్లూటూత్ నుంచి డిస్కనెక్ట్ అనేది అయిపోవాలి. కానీ అది ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు. నేను చూపిస్తాను ఇప్పుడు. నేను ముందు బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను రెండిట్లో. ఓకే, వైట్ కలర్ వచ్చింది కదా, చూడండి ఇది కనెక్ట్ అయిపోయింది వెంటనే.
ఇక నేను సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. చూసారు కదా, సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఈ 2 డివైజ్లని పెట్టేస్తున్నాను దీంట్లోకి. దీంట్లో పెట్టేస్తాను. ఇంకా సాంగ్ అనేది ప్లే అవుతున్నాయి. చూడండి, స్టిల్ ఇది ప్లే అవుతున్నాయి సాంగ్స్. మనకి బ్లూటూత్ సింబల్ కూడా కనెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఏంటంటే ఇది ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవ్వడం లేదు. దీన్ని చాలా ఇంకా నేను 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా నేను ప్లే చేసి చూశాను. అయినా కూడా అనేది ఈ సాంగ్ అనేది ప్లే అవుతూనే ఉంది. సో ఇది ఫంక్షనాలిటీ అనేది పనిచేయట్లేదు. సో మనం ఏం చేయాలంటే రెండింటిని స్టాప్ అనేది చేసుకోవాలి. రెండింటిని స్టాప్ చేయాలంటే దాని లోపల పెట్టిన తర్వాత కూడా ఓకే, చూడు 2 రెడ్ కలర్స్ వచ్చాయి కదా, స్టాప్ అయిపోయింది. బ్లూటూత్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయడం మర్చిపోదండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ తెలుసుకోవాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మరియు మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.